కూడదు. ఏదో అవుతుందని కాదు, ఏం జరిగినా అందుకే ఇలా అయ్యింది అని అనుమానం మనల్ని కలిచివేస్తుంది. ఆయనే రమ్మనండి, వస్తాడు. నువ్వు రెస్ట్ తీసుకోనన్నా. పెళ్లి తంతు అంటే సరిగ్గా నిద్రుండదు. పూజలున్నాయని మాటి మాటికి లేపుతూ ఉంటారు. ఈ మాట చెప్దామని వచ్చాను. నువ్వు రిలాక్స్ అవునా? ఓకే. ఇప్పుడు ఎలా దేవా? అమ్మన్నట్టు డాక్టర్ని ఇక్కడికి వచ్చేలా చూడండి. మండపంలోనే నా ప్రేమ గెలుపు మరణము డిసైడ్ అవుతుంది. ఎందుకంత స్పీడ్గా వస్తున్నారు? మా ఆయన నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నా. అసలు విషయం తెలిస్తే నాకన్నా స్పీడ్గా మీరే పరిగెడతారు. ఏమైందండి? మీరు జైలుకెళ్లే టైం వచ్చింది, రెడీగా ఉండండి. కన్ఫ్యూజ్ చేయకండి. అసలేం జరిగిందో చెప్పండి. మీరు కొట్టిపారేసిన నీలాంబరి రేవతిల్ని ఎక్కడ పెట్టారు? పూల సంచుల్లో దాచిపెట్టాను. ఆ పూల సంచులు తీసుకొచ్చి మంటపం దగ్గర పెట్టారు. ఎవరైనా చూస్తే ఇద్దరు నీలాంబరులు ఎలా ఉంటారని మీ అమ్మాయి తోలు ఊడగొడతారు. అలా జరగడానికి వీల్లేదు. డైలాగులు చెప్పడం కన్నా వెళ్ళి వాళ్ళ సంగతి చూద్దాం. పదండి పదండి. నీలాంబర్ తప్పించుకొని వెళ్ళిపోయింది. రేవతి చచ్చింది. అమ్మో అమ్మో, మర్డర్ జరిగిందా? ఎందుకలా అరుస్తావు? మర్డర్ ఎప్పుడు చూడలేదా, చేయలేదా? నేనెప్పుడు చేసుకునేదాకే, చంపేదాకా ఎప్పుడు పోలేదు. అది ఎక్కడికి వెళ్తుంది? కాలు తీసి కాలు వేసేలోపు పట్టుకుంటారు. మీరు దీని సంగతి చూడండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.